ఆగు. నువ్వేంటి ఇక్కడున్నావు? అది ఏం లేదు నాన్న. నాకు తెలుసు నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నావు. పద, వాడి దగ్గరికి తీసుకెళ్తాను. ఆపేశారే? చూడవే, చూడు, ఈ యదవనేనా నువ్వు ప్రేమించింది? ఇలాంటి వాణ్ణి అల్లుణ్ణి చేసుకుని ఇంటికి తీసుకొస్తే నువ్వు నేను ఇంట్లో లేని సమయం చూసి నీ తల్లిని చెల్లిని కూడా వీడు ఛీ! కన్ను తండ్రి అయిన మీరే ఆ రోజు నాకు చెప్పారు మా వాడు మంచోడు కాదని, అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయని, వాడిని ప్రేమించి తప్పు చేయొద్దని. అయినా కూడా ప్రేమించాను, కానీ ఇలాంటి అలవాటు ఉందని నాకు తెలియదండి. మీ మాట విననందుకు నన్ను క్షమించండి. జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. పద్నాన్న, జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. ఎప్పుడూ ఇంతే, టైంకి పంచర్ అవుతుంది. అయిపోయింది. హలో, ట్రయల్ వెయ్యమ్మా. రండి, గాలి మాకు ట్రయల్ మీకు, టైం కొట్టు టైం పాస్. ఏ మిస్టర్, వచ్చి ట్రయల్ వెయ్యమ్మా. ఈ టైం బాగుంది. నా ప్రియుడు, నా మదిలోని మన్మధుడు, నా చుక్కల్లో చంద్రుడు, నా తొలి చూపు సుందరుడు, నా నయనాల చలికాడు, నా దరాల జతకాడు, నా హృదయాల బుదిగాడు, నా పరువాల సిరివడెగలోని కూని రాగము దిసి ఎదురైన వాడు ఇతడొకడే. కథ నిన్ను కౌగి నింతల రాసి నా తీపి ఆశ కొరుకు తినువాడు ఇతడే.
ముఖం పట్టుకుని ఇంట్లోకి వచ్చావరా? ఎక్కడికి వెళ్ళమంటావు నాన్న? నువ్వు ఎక్కడికి వెళ్తావు నాకు అనవసరం. ముందు ఇంట్లోంచి బయటికి నాడు. ఎందుకు కొడుతున్నారండి వాడిని? తప్పుకో, తప్పుకో. వాడు చిన్న పిల్లాడండి. వాడు చిన్న పిల్లాడు కాదు, వాడు పెద్ద పిల్లడు అయ్యాడు. వాడు చేసిన పని తెలిస్తే గుండాకి చచ్చిపోతావే. అంత పెద్ద తప్పు ఏం చేశాడండి? ఒక పెళ్ళైన ఆడదాని ఇంట్లో మొగుడు లేని సమయంలో దూరి దాని మానభం. ఛీ! ఏయ్, ఇంకా ఎక్కడ నిలబడ్డావంటరా? పోరా, పో. అవును నాన్న, నేను సిగరెట్లు కాలుస్తాను, ప్యాక్ ఆడతాను, మందు కూడా కొడతాను. నాకు అన్ని అలవాట్లున్నాయి. వీటన్నిటికి కారణం ఎవరో తెలుసా నాన్న? నువ్వే నాన్న. నేనా? మామూలు రైతు కుటుంబంలో పుట్టిన నువ్వు అమ్మతో పెళ్ళైన తర్వాత ఇల్లరికం వెళ్ళిపోయావు నాన్న. నా 5వ ఏట మీ నాన్న చనిపోతే మీ అమ్మకు తోడుగా నువ్వు వెళ్లకుండా నన్ను పంపించావు నాన్న. అక్కడ ఏం జరిగిందో తెలుసా నాన్న నీకు? సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు నేను చెప్పేదే మీరు చెప్పాలి, సరేనా? A for apple, B for boy, C for cat, D for dog, E for eagle, G for goat, H for hat, I for ink, J for jug, K for kite. కృష్ణ, stand up. నిన్న ఇచ్చిన హోంవర్క్ చేసావా? చేశాను టీచర్. మన క్లాస్లో కల్లా కృష్ణ ఇస్ ద బెస్ట్ స్టూడెంట్. అందరూ కృష్ణ లాగా బాగా చదువుకోవాలి. నువ్వు ఇలాగే బాగా చదువుకో కృష్ణ, సరేనా? నాలుగు పెడగట్టుకుపోతుంది. సొట్ట కాల్చుకుందామంటే నీపు లేదు, నీపు తెచ్చి చెవుడు ఎవడు లేడు. ఓరయ్యా, ఏంటి తాత? ఆ నిప్పు ఉంది కాస్తంత సొట్టు వెలిగించుకురా అయ్యా. సరే తాత. ఇది వెలగట్లేదే, ఏం చేయాలి? దాంట్లో పెట్టి ఒక దమ్మేరా. వెరీ గుడ్. ఎవరా వాడు? ఎవరు? నువ్వా? నువ్వా? చెప్పు, చెప్పరా? నువ్వా? ఏయ్, చెప్పకపోతే అందరినీ కొడతాను. చెప్పు, చెప్పరా? ఎవరో చెప్పాలి. చెప్పు. నేనే మాస్టారు. నువ్వా? తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు చేయను. అరే కొట్టను గాని నిజం చెప్పరా, నువ్వెవరు ట్యూషన్ రా? కళ్యాణి మేడం ట్యూషన్ సార్. కళ్యాణి మేడం ట్యూషనా? అరే ట్యూషన్కి అయితే నేను పనికిరాను గాని వేళాకోళానికి కావాలా? కళ్యాణి టీచర్ అయితే పాఠాలు మాత్రమే చెప్తుంది, మీరైతే ఇంట్లో పనులు కూడా చెప్తారు కదా మాస్టర్. నా ట్యూషన్ లో కూడా అయితే ఏం చేసినా ఊరుకుంటాను రా యథవా. బయటకు పోరా, బడుతాయి బయటకు పో. కళ్యాణి మేడం ట్యూషన్, కళ్యాణి మేడం ట్యూషన్ యథవా.
పొద్దు నుంచి ఆడుతున్నా ఒక్క ఆట కూడా ఆడట్లేదు ఛే. ఉమ్. పోరా అసలు నేను మొక్క పడక చస్తుంటే ఒరే అయ్యా నీ చేతు మొక్క తీరా. కష్టములో ఉన్నవారికి సహాయం చేయుట మానవ ధర్మము. జోకర్రా నేను నాటక ఆడుకుంటాను రా షో హ, నీది లక్కీ అనరా నీది లక్కీ అండు లక్కీ అండ్రా నీది. డీల్చారా మామ ఒరే కిటిగా గూట్లో ఉన్న గుండ్రాయిని తెచ్చి ఎక్కడో పెట్టుకోవడం అంటే ఇదేంట్రా? నా మానాన్ని నేను కూర్చొని ఆడుకోకుండా నిన్ను తీసుకుని ఆడించాను చూసావా, అదేరా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. కిట్టు రుక్కు అర్జెంటుగా మనం కూడా పెద్ద మనుషులం అయిపోవాలరా. అంటే పొట్టి నిక్కర్ల నుంచి పొడుగులాగులోకి మారాలన్నమాట. రుక్కు ఇప్పటికైనా ఆ నల్లోడితో తిరగటం మానేవే. నీ వయసుకు తగ్గట్టు బుద్ధిగా నడుచుకో. నువ్వు మరీను ఆ నల్లోడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండదట. అంతేనంటావా? వేసిన డాన్సాలు వచ్చుకోచా 1 2 3 4 5 6 7 8 చూడు పిన్నమ్మ ఏంటి ఆడు పిల్లాడు నేనే కదా పైన పైన పడతానంటాడు. ఆహా. చూడు పిన్నమ్మ అబ్బో ఆడు పిల్లాడు నేనే పైన పైన ఆహా. పడుతుంటాడు. చూడు పిన్నమ్మ చూడు నువ్వు ఇంకా చిన్నపిల్లవు అనుకుంటున్నావా? రుక్కు మీద చెయ్యి పడిందో పద. అరే కిట్టయ్య, ఆ నరసింహం మంచోడు కాదురా. నువ్వు వెళ్ళి ఆడితో పెట్టుకున్నావు. పొత్తురా నువ్వు మీ ఊరెళ్ళిపోరా కిట్టయ్య. ప్యాకెట్లో నాది లక్కీ హ్యాండ్ అన్న నర్సయ్య, తన ట్యూషన్కి రాలేదని కొట్టి పంపించిన స్కూల్ మాస్టరు, చిన్నపిల్లాడని కూడా చూడకుండా చుట్టెలిగించుకు రమ్మన్న ఆ ముసలోడు, అందరూ నేను చెడిపోవడానికి కారణమే. ఆ రోజే ఇది తప్పురా అని చెప్పడానికి మీరుండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు నాన్న. వీటన్నిటికి కారణం ఎవరో తెలుసా నాన్న? నువ్వే నాన్న. నాన్న నాన్న ఏమైంది నాన్న? ఏమైంది డాక్టర్?
ఏం కాలేదమ్మా. శారీరకంగా తగిలిన దెబ్బలకు మందులున్నాయి కానీ మానసికంగా తగిలిన దెబ్బలకు మందులు లేవమ్మా. నేను వస్తానమ్మా. చేసిందంత చేసి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? చాలా పెద్ద తప్పు చేశానమ్మా. నా అలవాట్లు ఇంత దూరం తీసుకొస్తాయని నేను అనుకోలేదమ్మా. అమ్మా, ఇక నుంచి అయినా మంచివాడిగా మారతానమ్మా. ఒక్క అవకాశం అమ్మా. అమ్మా, ఒక్క అవకాశం అమ్మా. ఇంకెప్పుడు మీ మనసు నొప్పించరమ్మా. అమ్మా, నా మాట నమ్మమ్మా. అమ్మా, ఒక్క అవకాశం అమ్మా. మీరు చెప్పినట్టే నడుచుకుంటానమ్మా. అమ్మా, అమ్మా. ఓరికిట్టిగా, మీ నాన్నగారికి నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంత బాధపడతారు చెప్పు. ఆయన నీకోసం ఎన్ని వదులుకున్నారో నీకు తెలుసు కదా. ఇక నుండి ఆయన బాధ పెట్టే పనులు ఏవి చెయ్యకరా. రేయ్, లే. ప్రతి బేవర్స్ గాడు పేపర్ చదవడే. ఇప్పుడు పేపర్ చదివి ఏం చేయగలరు నువ్వు? ఇలా ఈ ఊర్లో మీకంటే బేవర్స్ ఎవరున్నారా? నాలుగు టీరా. ఎదవా వీడికి తెలిసిపోయింది మనం బేవర్స్ అని. రోడ్డు చెప్పాను కదరా. ప్రమాదంలో నలుగురు హతం. ఆ? ఏంటి 90 ఏళ్ల ముసలి దానిపై 14 ఏళ్ల బాలుడు మానభంగా యత్నం. ఇంకేముంటది ఇప్పుడు దాని దగ్గర? ఈడెళ్ళి మానభంగం చేయటానికి ఎప్పుడు చూడు పేపర్లో హత్యలు మానభంగాలు తప్ప ఇంకేం కనపడతలేదురా. ఏదో పేపర్ అని. ఒరే అన్నట్టు మన సైకిల్ షాప్ హీరో కనపడతలేదు, ఎక్కడ పోయాడరా? నన్ను చుట్టి చుట్టి గుండె కల్లో గుట్టి పట్టుతేనే కోరిందెవరు, పట్టుతేనే కోరిందెవరు. నన్ను చుట్టి చుట్టి గుండె కల్లో గుట్టి పట్టుతేనే కోరిందెవరు, పట్టుతేనే కోరిందెవరు. ఒక చిన్న నవ్వు నవ్వి కన్ను కొట్టానో లేదో పూర్ ఫెలో ఫ్లాట్ అయిపోయాడు. వీడి సంగతి ఎలాగైనా నాన్నకి చెప్పాలి. అమ్మాయి సన్నగా అబ్బాయి పొట్టిగా మతి తప్పి కుర్రాలే చికెన్ గున్య వచ్చింది ఏమండి, ఇక్కడ సైకిల్ షాప్ ఏంటి గారు ఎవరండి? మా రాజుగారు మీతో మాట్లాడాలంట, ఒకసారి వస్తారా? వాడి బిల్డప్ చూడరా, పొట్టినాయాలు. చూద్దాం ఏమవుద్దు. మరీ అంతలో వెళ్ళకండి, రాజుగారితో అంటారు. మరీ అంతలో వంకండి, గున్నోడు అనుకుంటారు. ఇలా స్టైల్ గా రేంజ్ అంత లేడు గాని ఆశలు మాత్రం బెంజుకారంత. ఈడు బాగుపడ్డా. ఎరా పొట్టి నా కొడక, భూమికి 3 అడుగులు లేవు, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? ఏందన్నా ఈ నా కొడుకుతో మాటలు మనకి? ఏ చేద్దామన్నా, ఏ చేద్దాం ఈ నా కొడుకుని? రే షాపు దగ్గరికి వచ్చి ఎంత మర్యాదగా మాట్లాడేవరా? ఏమండి, ఇక్కడ సైకిల్ షాప్ ఏంటి గారు ఎవరండి? మర్యాద ఇచ్చి మాట్లాడరా. ఇక లేట్ అనుకురా. రే తీసుకొచ్చారు కదా, కుమ్మేసేయండి. కుమ్మరా, కొట్టండి. ఇక నుంచి నా కూతురు వైపు కన్నెత్తి చూసినా, నా ఇంటికి బ్లాంక్ కాల్ వచ్చినా నీకు ఇదే పని జరుగుద్ది. అర్థమైందా? బాగా కుమ్మేశారా? కుమ్మడం అంటే చికెన్, మటన్, ఫిష్, పీతలు అన్ని కలిపి లోపలికి కుమ్మేశారా? వెళ్ళేటప్పుడు ఇలాగెళ్ళారంటే నడకరా.
మబ్బే మసకేసిందిలే పొగ మంచు త్వరగా కురిసిందిలే ఈడు నిదరోయిందిలే మంచి చోటు మనకు దొరికిందిలే. మబ్బే మసకేసిందిలే పొగ మంచు త్వరగా కురిసిందిలే. ఏమండి ఏమైంది వీడికి? ఆశీర్వదించండి నాన్న. అమ్మా నువ్వు కూడా. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానన్నా. ఏంటి ఒక్కసారి ఇంత మార్పు వచ్చేసింది? వాడెంతైనా అమ్మ కొడుకండి. అదేంటి అమ్మగారు పొద్దునే కొడుకు డబ్బులు ఇచ్చి బాలాదూరు పంపించేసి అలా ఆనందపడిపోతున్నారు. వాడు బలాదూరుగా తిరగడం ఏంట్రా? వాడు కాలేజ్కి వెళ్తున్నాడు. వాడికి అన్ని నా పోలికలే. అమ్మగారు నేనేమన్నా అంటే అన్నారంట గాని ఆదివారం పూట ఎక్కడైనా బళ్ళు ఉంటాయండి. ఉమ్, రేపు 9ంటికి తోటలోకి రాలేదనుకో నేనే మీ ఇంటికి వస్తాను. అమ్మాయి గారు. అమ్మాయి గారు బట్టలు. అమ్మా బట్టలొచ్చే చూడమ్మా. చెయ్యి ఖాళీ లేదమ్మా, నువ్వే చూడు. రేయ్ నువ్వెందుకు వచ్చారా ఇక్కడికి? ఇలాంటి తలతిక్క పనులు చేశారో చీరేస్తా. పో ఇక్కడి నుంచే. నారుగాడు ఈరుగాడు సూరుగాడు నేను, నారుగాడు ఈరుగాడు సూరుగాడు నేను, నారుగాడు ఈరుగాడు సూరుగాడు నేను, నారుగాడు ఈరుగాడు సూరుగాడు నేను, నారుగాడు ఈరుగాడు సూరు.